నమస్కారం మిత్రులారా, ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఒక డబ్బు గురించిన లెక్చర్ కాదు, ఒక ఇన్సూరెన్స్ ప్రకటన కాదు, ఇదొక హెచ్చరిక. మన జీవితంలో మనం కష్టపడి కట్టుకున్న కోట ఎలా మనకు తెలియకుండానే లోపల నుంచే కూలిపోతుందో చెప్పే ఒక గాథ. ఆచార్య చాణక్యుడు ఒకసారి చాలా గట్టిగా అన్నాడు, యుద్ధంలో ఓడిపోవడం కన్నా ప్రమాదకరమైనది శత్రువు ఎక్కడున్నాడో తెలియకపోవడం. మన జీవితంలో కూడా మనకు శత్రువులుంటారు, కాని వాళ్ళు బయట కనిపించరు. మన అలవాట్లలో ఉంటారు, మన నిర్ణయాల్లో ఉంటారు, మన నిర్లక్ష్యంలో దాక్కుంటారు. మనం కష్టపడి సంపాదించిన డబ్బు, మన సేవింగ్స్, మన ఫ్యూచర్ అన్నీ ఈ ఇన్విజిబుల్ శత్రువుల వల్లే నెమ్మదిగా ఖాళీ అవుతుంటాయి. మన జీవితం ఒక కోటలాంటిది. మన ఆదాయం ఆ కోటలోని ఖజానా, మన ప్లానింగ్స్ ఆ కోట గోడలు. కాని ఆ గోడల్లో చిన్న చిన్న చీలికలుంటే బయటనుంచి శత్రువులు రావాల్సిన అవసరమే లేదు. మన కోట మన కళ్లముందే కూలిపోతుంది. ఈరోజు మనం చాణక్యనీతి నుంచి నేర్చుకున్న కొన్ని కథల ద్వారా ఆ చిన్న చీలికలేంటో తెలుసుకుందాం. మొదటి కథ ఒక వడ్రంగి గురించి. ఒక ఊరిలో ఒక వడ్రంగుండేవాడు. అతను చాలా అందమైన ఇళ్లు కట్టేవాడు. కాని ఒక అలవాటుండేది. కనిపించని చోట్ల తక్కువ నాణ్యత కలిగిన కట్టెలు వాడేవాడు. పైకి కనిపించే తలుపులు, కిటికీలు మాత్రం చాలా ఖరీదైనవి, చాలా మెరుస్తూ ఉండేవి. ప్రజలు చూసి వావ్, ఎంత అందమైన ఇల్లు అని మెచ్చుకునేవారు. ఒకసారి ఒక గొప్ప వ్యాపారి తనతో ఒక పెద్ద ఇల్లు కట్టించాడు. ఇల్లు అయింది, చూడటానికి రాజమహల్లా ఉంది. కాని 2 సంవత్సరాల తర్వాత ఒక రాత్రి పెద్ద తుఫానొచ్చింది. ఉదయం లేచి చూస్తే ఆ ఇల్లు ఒకవైపు కూలిపోయింది. ఎందుకు అంటే పునాదిలో వాడిన కట్టెలు బలహీనంగా ఉండటం వల్ల. వ్యాపారి అప్పుడే అర్థం చేసుకున్నాడు, బయట హంగుల కోసం పడ్డ ఖర్చు లోపల బలానికి పెట్టాల్సిన ఖర్చును మింగేసింది అని. మన ఫైనాన్షియల్ లైఫ్లో కూడా మనం చాలాసార్లు ఇదే చేస్తాం. పైకి కనిపించే లైఫ్ స్టైల్ మీద ఖర్చు చేస్తాం, కాని లోపల ఉండాల్సిన సేఫ్టీ, రక్షణ, బ్యాకప్ మీద నిర్లక్ష్యం చేస్తాం. ఒక మంచి ఫోన్ ఉంటుంది, ఒక మంచి కారుంటుంది, కాని ఎమర్జెన్సీ కోసం సరైన ప్లాన్ ఉండదు. చాణక్యుడు చెప్పినట్టు పునాది బలంగా లేకపోతే ఎంత అందమైన సామ్రాజ్యమైనా నిలబడదు. రెండవ కథ ఒక బంగారు పెట్టె గురించి. ఒక రాజుకి ఒక చాలా విలువైన బంగారు పెట్టుండేది. అందులో తన రాజ్యానికి సంబంధించిన అత్యంత విలువైన వజ్రాలు, రహస్యపత్రాలు దాచేవాడు. ఆ పెట్టెకి ఒక తాళం వేసేవాడు. కాని ఆ తాళం చాలా సాధారణమైనది. మంత్రి ఒకసారన్నాడు, మహారాజా, ఈ పెట్టెలో మీ రాజ్యానికి సంబంధించిన సంపద ఉంది, తాళం మార్చించండి అని. రాజు నవ్వి అన్నాడు, తాళమంటే తాళమే గదా, మూసేస్తే చాలు అన్నాడు. ఒక రాత్రి ఎవరో వచ్చి ఆ తాళాన్ని చాలా ఈజీగా పగలగొట్టి పెట్టె ఖాళీ చేసి వెళ్ళిపోయారు. రాజు అప్పుడర్థం చేసుకున్నాడు, నేను పెట్టె విలువను చూశాను, కాని దాన్ని కాపాడే తాళం బలాన్ని చూడలేదు అని. మన జీవితంలో కూడా మనం ఎంత కవరుంది, ఎంత సేవింగ్స్ ఉన్నాయి అని చూస్తాం, కాని వాటిని కాపాడే రూల్స్, కండిషన్స్, లిమిటేషన్స్ గురించి పట్టించుకోం. సమస్య వచ్చినప్పుడు అప్పుడే అసలు నిజం బయటపడుతుంది. మూడవ కథ ఒక పడవ ప్రయాణం గురించి. ఒక వ్యక్తి తన కుటుంబంతో కలిసి సముద్ర ప్రయాణం చేయడానికి ఒక పెద్ద పడవ అద్దెకు తీసుకున్నాడు. పడవ చాలా పెద్దది, చాలా బలంగా కనిపించింది. అతను చాలా ధైర్యంగా ఉన్నాడు. కాని పడవ నడిపే వ్యక్తి ఒక మాట చెప్పాడు, సర్, ఈ పడవ చాలా బాగుంటుంది, కాని ఒక లిమిట్ వరకు మాత్రమే లోతైన సముద్రంలో వెళ్లగలదు అని. ఆ వ్యక్తి అది పట్టించుకోలేదు. నా పడవ చాలా పెద్దది, నాకు భయం లేదు అన్నాడు. కొంచెం దూరం వెళ్లిన తర్వాత సముద్రం ఉధృతంగా మారింది. పడవ తన లిమిట్ దాటి వెళ్ళింది. చివరికి ప్రమాదం జరిగింది. అప్పుడతను అర్థం చేసుకున్నాడు, నా దగ్గర ఎంత పెద్ద సాధనం ఉందన్నది కాదు, అది ఎక్కడ వరకు పనిచేస్తుందన్నది ముఖ్యమని. మన ఫైనాన్షియల్ ప్లానింగ్లో కూడా ఇదే. మనకి ఎంత కవరుందో కాదు, అది ఏ పరిస్థితుల్లో పనిచేస్తుందో తెలుసుకోవాలి. నాలుగవ కథ ఒక రైతు గురించి. ఒక రైతు చాలా తెలివైనవాడు, కాని ఒక చెడ్డ అలవాటుండేది. ఏ పనైనా చివరి నిమిషానికి వాయిదా వేయడం. గట్ల కట్టాలి అంటే తర్వాత, నీటి కాలువలు శుభ్రం చెయ్యాలి అంటే తర్వాత. ఒక సంవత్సరం భారీ వర్షాలొచ్చాయి. నీరు పొలంలోకి వచ్చేసింది. అప్పుడతను గట్ల కట్టడానికి ప్రయత్నించాడు, కాని అప్పటికే ఆలస్యమైపోయింది. పంట మొత్తం పోయింది. అప్పుడతను ఏడుస్తూ అన్నాడు, ముందే జాగ్రత్త పడితే బాగుండేది అని. మన జీవితంలో కూడా మనం చాలా విషయాల్లో ఇదే చేస్తాం.
అవసరం వచ్చినప్పుడు చూద్దామనుకుంటాం, కాని అవసరం వచ్చినప్పుడు మనకి టైముండదు. చాణక్యుడు చెప్పినట్టు విపత్తు వచ్చిన తర్వాత తెలివి తెచ్చుకోవడం తెలివైనవాడి లక్షణం కాదు. 5వ కథ ఒక వ్యాపారి మరియు అతని స్నేహితుల గురించి. ఒక వ్యాపారి చాలా కష్టపడి పైకొచ్చాడు. డబ్బొచ్చింది, పేరొచ్చింది. అతని చుట్టూ చాలామంది స్నేహితులు చేరారు. రోజూ పొగడ్తలు, రోజూ ప్రశంసలు. ఒకసారి వ్యాపారంలో పెద్ద నష్టమొచ్చింది. డబ్బు తగ్గింది. అప్పుడే అతను గమనించాడు, అతని చుట్టూ ఉన్నవాళ్లలో సగం మంది కనిపించకుండా పోయారు. అప్పుడతను అర్థం చేసుకున్నాడు, వాళ్లు నా స్నేహితులు కాదు, నా సంపద స్నేహితులు అని. చాణక్యుడు చెప్పినట్టు ప్రపంచం మనిషిని కాదు, అతని స్థితిని గౌరవిస్తుంది. అందుకే మన స్థితిని కాపాడుకోవడమంటే మన గౌరవాన్ని కాపాడుకోవడం. 6వ కథ ఒక తెలివైన చీమ గురించి. ఒక చీమ చలికాలం కోసం ఆహారం దాచుకుంది. కాని ఒకే చోట కాదు, వేరువేరు చోట్ల దాచింది. ఒకరోజు ఒకచోట దాచినది పోయింది, కాని మిగతా చోట్ల ఉన్నది దాన్ని కాపాడింది. అది మనకి నేర్పే పాఠమేమిటంటే, ఒకే ఒక్క ఆధారం మీద జీవితం పెట్టొద్దు. ఒకటి పోయినా ఇంకొకటి ఉండాలి. మన ప్లానింగ్ కూడా అలా ఉండాలి. ఒకసారి ఉపయోగించేసి అయిపోయేలా కాదు, మళ్ళీ మళ్ళీ నిలబడేలా. 7వ కథ ఒక రాజు మరియు అతని మంత్రి గురించి. ఒక రాజు తన మంత్రిని చాలా నమ్మేవాడు. ఏ నిర్ణయమైనా అతని మాటే ఫైనల్. మంత్రి బయట చాలా నిజాయితీగా కనిపించేవాడు, కాని లోపల రాజ్యాన్ని నెమ్మదిగా తన చేతుల్లోకి తీసుకుంటున్నాడు. రాజుకి నిజం తెలిసేసరికి ఆలస్యమైపోయింది. చాణక్యుడు చెప్పినట్టు తప్పుడు సలహాదారుడు శత్రువు కన్నా ప్రమాదకరం. మన జీవితంలో కూడా మనం ఎవరి మాటలు వింటున్నాం, ఎవరి చేతుల్లో మన నిర్ణయాలు పెడుతున్నామన్నది చాలా ముఖ్యం. 8వ కథ ఒక గొప్ప మనిషి గురించి. అతను చాలా దానధర్మాలు చేసేవాడు. అందరూ దేవుడిలా చూసేవారు. ఒకరోజు అతని ఆస్తి పోయింది. అదే రోజున అతని విలువ కూడా పోయింది. అప్పుడతను అర్థం చేసుకున్నాడు, ఈ ప్రపంచంలో గౌరవం స్థిరమైనది కాదు, స్థితితో వచ్చే నీడ మాత్రమే అని. అందుకే చాణక్యుడు చెప్పినట్టు నీ సంపదను కాపాడుకోవడమంటే నీ భవిష్యత్తును కాపాడుకోవడం. మిత్రులారా, మనం సంపాదించే డబ్బు కంటే దాన్ని ఎంత తెలివిగా కాపాడుకుంటున్నామన్నదే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. చిన్న చిన్న నిర్లక్ష్యాలు, చిన్న చిన్న తప్పు నిర్ణయాలు ఒకరోజు పెద్ద తుఫానులుగా మారతాయి. మీ జీవితం ఒక కోట లాంటిది. ఆ కోటలో చిన్న చిన్న చీలికలున్నాయా లేదా ఒకసారి నిజాయితీగా ఆలోచించండి. ఈ వీడియో మీకొక ఆలోచన రేపితే అదే నాకు చాలు. ధన్యవాదాలు. జై హింద్.